గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒరే రంగా, నీ తోటలో కొబ్బరి బొండలో నీళ్లు నీ మాటలాగా మంచితనంలాగా భలే తీయగా ఉంటాయిరా. పువ్వులైతే రంగ నవ్వులాగా అందంగా ఉంటాయి. పువ్వులు కదలేవే, కొబ్బరి నీళ్లు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి. చాలు చాలు ఆపండి. మీకు అప్పనంగా వస్తే ఆవు పేడైనా కమ్మగా ఉంటుంది. ఇదిగో తయారు. లక్ష్మి ఇంట్లో పూజకు పూలు అవసరం అని చెప్పింది, వెళ్ళేటప్పుడు ఇచ్చేసి. రాజా రంగా రంగా, అబద్ధాలు సత్యవతి వస్తుంది. ఓసి నీ కులుకు కాకినాడ సంతకళ్ళ ఏంటే నీలో నువ్వే కులుకుంటున్నావు? ఏంటి సంగతే? గోరింటాకు పెట్టుకున్నాను, ఎట్ట ఉందో చెప్పు. అదిరిందే. ఈ పూల జడ ఇదట్ట ఉంది. అబ్బా, ఇది మరీ అదిరిందే. కొత్త గాజులు ఎలా ఉన్నాయి? అబ్బాబాబా, అదిరిపోతున్నాయే. మరి వీటన్నిటితో నేనెలా ఉన్నాను చెప్పమంటావా? వీటన్నిటితో కలిపి ముదినాభిసాన్లా ఉన్నావు. సత్యవతి, ఓసి నీ ఉడుకు మొత్తం ఊర్లోకల్లో కలప తమాషాగా అన్నానే. చూడు, నాకు తప్ప నిన్న అలాంటి మాటలనే అధికారం హక్కు ఎవరికున్నాయి? నా బంగారు తల్లివి కదా. నవ్వు నవ్వు నవ్వు. ఉడిపి పిరిపి రంగన్ నీకు మహా గొప్ప బిరుదు ఇచ్చాడు, ముదినాపసాని అని. నీకు కూడా నేనంటే వేళకోళంగా ఉంది. రాయుడుగా రాపోతూ కుమ్ముకుంటూ వస్తుంది. రాబోతు రాయుడు గారేది? రాయుడు గారు రాబోతేది భలే బాగా అయిందిలే. ఒక్క అబద్ధంతో అందరి తిక్క కుదిరింది. అబద్ధమా? లంబోదర కుమికర అంబా అంబా అమ్మాయి గారు అదరగొట్టేస్తున్నారండి. మరేమనుకున్నావురా ఈ చురకత్తుల వారి వంశం అంటే? ఏ విధంగానైనా లక్ష్మిని ఓడించి చెల్లాయ గారిని గెలిపించేటట్టు చేస్తా. ఏమిటిది? పోతపోయింది వెదవ గాలిపటం. దిగు. నాకేం పర్వాలేదు, నువ్వేం భయపడకు. దిగు. రంగా జాగ్రత్త. దిగావా? అమ్మయ్యా. దీనికి ఎందుకు ఇంత కంగారు? అయినా భయపడవలసిన అవసరం ఏముంది? ఏమిటి నీ మొండి ధైర్యం? నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా? రంగా, లక్ష్మి అక్కడ మంగళ పెద్ద గొంతేసుకుని సంగీత సాధన చేసేస్తుంది. నిజమే? అవును. ఆ శంభు శివశంకర పంతులుగా లేడు, వాడు కసిగా తొడలు బాధేసుకుంటూ దానికి నేర్పేస్తున్నాడు. పోటీలో అదే గెలుస్తున్నావు. ఇదిగో, నువ్వేం దిగులు పడకు. ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను. నువ్వు వెంటనే మొదలెట్టు రంగా. లక్ష్మికి అసలు పోటీ ఉంటానికే వీల్లేదు. అవును అవును. రాఘవయ్య గారు, ఇలా రండి. చూడండి, జరిగిన ప్రమాదంలో షాక్ వల్ల అమ్మాయికి మాట పోయింది. ఎక్కడ లక్ష్మి, ఎక్కడ కప్పు? పాట నేర్పిన ఈ గురువుకి ఏం కానుకిస్తుందో తెలుసుకోవాలి. ఎక్కడండి? పైనుంది బాబు. లక్ష్మి, ఎక్కడ నువ్వు గెలుచుకొచ్చిన కప్పు? ఆహా, అదిరింది లక్ష్మి. నీ మాటలాగా బ్రహ్మాండంగా ఉంది, నీ పాటలాగా అద్భుతంగా ఉందనుకో. అది సరే, నువ్వు కప్పు గెలుచుకొచ్చావు, నీకు పాట నేర్పి నాకేమిస్తావు? మాట్లాడు లక్ష్మి. తను మాట్లాడలేదు రంగా. పోటీల్లో జరిగిన ప్రమాదం మూలంగా లక్ష్మి గొంతు మోగపోయింది. ఏమిటి ఏమిటి మీరనేది? అవును రంగా, పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు లక్ష్మికి మాట పోయిందని, ఇక మాట్లాడలేదని. ఏమిటి? లక్ష్మికి మాట పోయిందా? మా లక్ష్మికి మాట్లాడలేదా? మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా, పాట పాడితే ప్రకృతి పరవశించినట్టుగా ఉండే లక్ష్మి కంఠం మోగపోయిందా? తన పలకరింపుతో లోకాన్ని పులకరింపు చేసే లక్ష్మి ఇక మాట్లాడలేదా? అబద్ధం, అబద్ధం.
లక్ష్మి మాట్లాడగలదు. లక్ష్మి, నువ్వు మాట్లాడగలవు కదూ? నా గొంతు శృతిలోనా పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు, ఇక లక్ష్మికి మాట రాలేదు. డాక్టర్ గారు, రక్తం లేని వారికి వేరే రక్తం, కళ్ళు లేని వారికి వేరే కళ్ళు పెడతారట కదా, అలాగే గొంతుపోయిన మా లక్ష్మికి. లేదు బాబు, వైద్య శాస్త్రం ఇంకా అంతవరకు ఎదగలేదు. కాకపోతే షాక్ వల్ల గొంతు దెబ్బతింది కనుక తిరిగి అలాంటి ఆకస్మిక సంఘటన ఏమైనా జరిగితే రావడానికి అవకాశం ఉంది. అలానే గ్యారంటీ చెప్పలేము. చూడు బాబు, ఆమె తన మూగతనం కారణంగా దిగులు ఎక్కువైతే మరింత కుంగిపోవచ్చు. కనుక ఆమె తనకున్న లోటును మర్చిపోయి ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేటట్టు చూడాలి. తప్పకుండా డాక్టర్. మా లక్ష్మిని ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను. తన ఆనందాన్ని చూసి మోగతనం తనకు కాదు, లోకమే మోగబోయిందా అనిపించేట్టు చేస్తాను. ఇంత తపన పడుతున్నావు, ఆమె నీకేమవుతుంది బాబు? ఆమె కోసం ఇంత తపన పడుతున్నావు, ఆమె నీకేమవుతుంది బాబు? లక్ష్మి, చూడు మన వాళ్ళంతా వచ్చారు. పద, సరదాగా అలా గుడి దగ్గరికి వెళ్దాం. ఏమిటండి ఇది, అంతా ఇలా నిశ్శబ్దంగా ఉన్నారు? ఈ ఇంట్లో నిశ్శబ్దం కాక ఇంకేముంది బాబు? గలగల కబుర్లు చెబుతూ ఇల్లంతా సందడిగా తిరుగుతున్న నా బంగారు తల్లికి. భలే వారండి. లక్ష్మి గురించా మీ బెంగ? నోటి మాట లేకపోతే నష్టం ఏమిటండి? తాను కళ్ళతో మాట్లాడగలదు, కదలికతో మాట్లాడగలదు, నవ్వుతో మాట్లాడగలదు, నడకతో మాట్లాడగలదు, తను నాట్యంతో మాట్లాడగలదండి. చూసావా లక్ష్మి, నాట్యం పేరు చెప్పగానే ఈ మువ్వలు నిన్నే పిలుస్తున్నాయి. వీటిని కాళ్ళకు కట్టుకుని నువ్వు కదిలేవనుకో, ఆ శబ్దానికి నిశ్శబ్దం సిగ్గుపడి పారిపోతుంది. ఇంకో విషయం చెప్పనా లక్ష్మి, లోకంలో గొప్ప గొప్పవన్నీ మౌనంగానే మాట్లాడతాయట. వెచ్చని వెన్నెల, వెలుగునిచ్చే దీపం, నవ్వే పువ్వు, చల్లగా పలకరించే పిల్లగాలి, గలగలా పారే సెలయేరు, అన్నీ కూడా ఎన్నో గొప్ప భావాలు చెప్తాయి. లక్ష్మి, నువ్వు అడుగు వెయ్యి, ఈ మువ్వలు సవ్వడి చేస్తూ ప్రకృతిని పలకరిస్తాయి, ఎంతో పులకరిస్తాయి. రంగా, ఏమిటి ఎప్పటికో బయలుదేరినట్టున్నావు? ఓసి నీ సకునం శ్రీకాకుళం అడవులు పట్ట పని మీద పట్టణం వెళ్తుంటే ఎదురొచ్చి ప్రశ్న ఏమిటి? పట్నవా? అయితే రంగా రంగా, వచ్చేటప్పుడు నాకు నల్ల పూసలు పట్టరావు? పెళ్లికి దండ కడతాను. పెళ్ళా? అవును, అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారంట. వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట. త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట. ఇక పెళ్లికి ఆలస్యం ఎందుకంట? హోసోస్, మాటలు మంగళగిరి కోటలు దాటుతున్నాయంటే నా జోలికి వచ్చావంటే అద్దిరిపోగలదు, జాగ్రత్త. అబ్బా, ఎందుకు అలా శివాలు ఎత్తిపోతావు? నేను చెప్పింది నల్ల పూసలు తెమ్మంది నా బొమ్మల పెళ్లి కోసం. అది విను, మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నాయి మేళం ఎంత బ్రహ్మాండంగా మోయిపోతుందో. బ్రహ్మాండంగా కాదే, భయంతో వణికిపోతున్నట్టుందా వాయిద్యం. హనుమంతు, రే రే హనుమంతు, ఏమిట్రా పావు? రే హనుమంతు, పోయిందిరా, కళ్ళు తెరు. అమ్మయ్యా, ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడి చచ్చాను రగ్గా.
అమ్మా ఇంకెప్పుడు పిపిరి 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 బయట వాయిద్దరు నాన్నగారితో చెప్పొద్దు. చెప్పర్లే. లక్ష్మి, పని మీద పట్నం వెళ్తున్నాను, సాయంకాలం కల్లా తిరిగి వస్తాను. వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను. చెప్పను, తీసుకొచ్చి చూపిస్తాను. రంగా చూడు బాబు, ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు. అలాగేనండి. చూడు నాయనా, ఈ విషయం గుట్టుగానే ఉంచు. సరేనండి. ఏమేమి నా గిలిగిలి పెట్ట, నువ్వు నాకు చక్కలిగిలి పెట్ట, నా మానాన నేనుంటే ఎట్ట చేస్తా, చాలా చేస్తా. చింపుతా జాకెట్టు, తింపుతా లంగా, పీకుతా బయట, చిచ్చేస్తా చీర. ఆడపిల్లను అన్యాయం చేస్తావరా? ఆగు ఆగు, స్టాప్. ఎవరు ఎవరు నువ్వు? నేను నిన్ను అన్యాయం చేయడం ఏమిటి? అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి. ఎవరయ్యా నువ్వు మా సరస మధ్యలో అడ్డొచ్చి నాలెవరు నుతికేస్తున్నావు? అదేమిటమ్మా, నిన్ను బలాత్కరిస్తున్నాడు నరసోగా? అవుననుకోండి, ఈయనకిదో సరదా. పట్టుకోబోతుంటే పరిగెత్తాలి, మీద పడితే అరవాలి, అప్పుడప్పుడు కరవాలి, ఇల్లంతా దొరకకుండా దొరలాలి. అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు. కరెక్ట్. దీనినే మా దొరల భాషలో ముద్దుగా రేప్ అంటారు, మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు. ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో ఉతక. అది సరే, దుర్గమ్మ గారు ఇల్లు ఇదేనా? అవును. కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు. డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనేటరు బాబు? ఏది ముట్టుకొని నీ జేబు. గుడి నుంచి అమ్మ వచ్చేసినట్టుంది. రావే రావే, జుమ్ 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 ముడుచుకుంది అక్కో. ఏమిట్రా బలవంతు, ఏం చేస్తున్నావు? ఎవరి అబ్బాయి? కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి. ఇదిగోనమ్మా 1000 రూపాయలు. ఇక నేను వెళ్తాను. అన్నపూర్ణమ్మ గారికి అన్నా చెప్పాలా? నా బొంద ఇలా 100 1000 పంపితే కుదరదు. ఈసారి 2000 పంపించమన్నాను చెప్పు. అలాగేనమ్మా, చాలా గొప్ప కొడుకుని కన్నావు. ఏం చేసావురా? దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావేమిటి నా వెర్రి తల్లి? పొయ్యి మీద పలగిన పిల్లితో వేసినట్టుంది. తల్లి పిల్లి కోసం వెళ్ళింది నా తల్లి. బల్లిలా ఖర్చుకుందాం రావే నా బుల్లి. లక్ష్మి, నీకోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను. నీకు కావాల్సిన పాట పెట్టుకుని వినొచ్చు. ఎందుకయ్యా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టిదంతా? ఇదేవి 1000 లక్షలు పెట్టుకోనలేదండి. పట్నంలో ఏలం పాటలు 200లకు పట్టేశాను. లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాట వింటూ నాటి సాధకం చేసుకోవచ్చని. అదంటే ఎంత అభిమానం బాబు నీకు. కన్నవాళ్ళం మాకంటే ఎక్కువగా దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. దాని అదృష్టం. అరే ఏమిటిది? ఎన్నడూ లేని అపశృతి వచ్చింది ఈ పూట. వచ్చింది అపశృతి కాదు, నేను రంగం సింగరాజుని. రావయ్యా సింగరాజు, రా 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 కూర్చో. ఎండనబడి వచ్చినట్టున్నావు, కాసిన మజ్జిగ తీసుకుంటావా? మజ్జిగ మజ్జిగ మంచినీళ్ళు పానకం ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా? కుదరదు. ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు. చెప్పవు. ఈసారి నా బాకీ తీరుస్తావా? తీర్చవు. పోనీ అసలు నుంచి వడ్డీ ఇస్తావా? ఇవ్వవు. చూడు సింగరాజు, నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావనుకో. వ్యవధి తీసుకో. ఎంత వ్యవధి కావాలో చెప్పు. చెప్పవు. పోనీ బాగా వ్యవధి ఇచ్చారనుకో, ఎవరికి చెప్ప చేయకుండా పైకి వెళ్ళిపోతావు. అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసాయి. మళ్ళీ అప్పటికి చెప్పుకోడు. సింగరాజు, నేను దరిద్రుని కావచ్చు, కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుని జమ కట్టే దౌర్భాగ్యుని మాత్రం కాదు. నా తల తాకట్టు పెట్టిన త్వరలో నీ బాకీ తీరుస్తాను. తల కాళ్ళు డోలు డబ్బు సన్నాయి తాకట్టు పెట్టిన అప్పు తీర్చగలవా? తీర్చలేవు. ఇవాళ 5 పైసా తేలాల్సిందే. నువ్వు నా అప్పు తీర్చావు. కథలంతే. కథలంటే కథల్లో ఏమనుకున్నావేమో. సింగరాజు, నువ్వు ఇక్కడున్నావేంటి? ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు? నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు. నువ్వు కనిపించలేదనుకో, ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు. ఒకవేళ ఖర్చు పెట్టేశాడనుకో, మళ్ళీ ఇవ్వగలడా? ఇవ్వలేడు. కనుక ముందు వాడిని నేను అర్జెంట్ గా పట్టుకోవాలి కదా. పట్టుకోవాలి అంటే నేను ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోవాలి. నాన్న పడిపట్లో తిరిగిరాడు. నువ్వేం దిగులు పడకో. ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే 900. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.